ఖమ్మం జిల్లా బస్టాండ్ ప్రయాణికులతో సందడిగా మారింది. బస్సులన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రాధిక, సంక్రాంతి పండగ పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి అటు హైదరాబాదు, బెంగళూరు మహానగరాల నుంచి కూడా ఖమ్మంకు తమ సొంత గ్రామాలకు ప్రయాణికులు రోజు చేరవేస్తున్న నేపథ్యం ఉంది. మొత్తంకైతే ఆర్టీసీ బస్సు మొత్తం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి సర్కారు మొత్తంకైతే ఈ ప్రయాణాన్ని వినియోగించుకున్న మహిళలు మొత్తంకైతే చూసుకోవచ్చు. అంటే చాలా అంటే ఉదయం నుంచి కూడా ఈ కాసేపటి క్రితం వరకు కూడా ఆర్టీసీ బస్సులన్నీ కూడా చాలా వరకు నిండిపోయి అంటే పరిమితికి మించి ప్రయాణం చేసినట్టు ప్రయాణికులు ఉన్నారు. మొత్తానికైతే అది ఇప్పటికే అంటే ఒక్కొక్క ఏరియాకు సుమారు అంటే ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సినటువంటి బస్సులన్నింటినీ కూడా ఆర్టీసీ అధికారులు రద్దు చేసుకొని కేవలం సిటీ బస్సులన్నింటినీ ఖమ్మం వైపు సర్వీస్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకున్నారు ఆర్టీసీ అధికారులు. దానిలో భాగంగానే అంటే ఖమ్మం నుంచి డైలీ హైదరాబాద్ వెళ్ళేటువంటి సర్వీసులు మొత్తాన్ని కూడా రద్దు చేయడం వలన అంటే ఖమ్మం నుంచి అంటే ఇటు ఒకవైపు సత్తుపల్లి కావచ్చు, ఒకవైపు మనుగూరు కావచ్చు, ఒకవైపు అంటే భద్రాచలం అంటే వివిధ ప్రాంతాలకు అంటే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్న పలు ప్రాంతాలకు ప్రయాణికులు చేరవేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 400 ట్రిప్పులు పైగా ఆర్టీసీ బస్సులను వివిధ ప్రాంతాలకు వాళ్ళు అంటే వివిధ ప్రాంతాలకు బస్సులు నడిపిన విషయం అధికారులు చెప్తా ఉన్నారు. అయితే మొత్తానికైతే మాత్రం ఇప్పటికే సుమారు ఒక 30,000 మంది పైగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరినట్టుగా అధికారులు పేర్కొన్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఖమ్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బస్టాండ్లో ఎక్కడైతే క్లౌడ్ ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతానికి అధికారులు వెళ్ళి ఆ ప్రాంతంలో అడిగేసి ఏ ఏరియాకి ఎక్కువ జనం ఉన్నారో ఆ ఏరియాకి బస్సులు నడిపే విధంగా అధికారులు ప్లాన్ చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం ఖమ్మం నగరం చూసుకుంటే మాత్రం దూర ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో ఖమ్మం వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి అలసత్వం జరగకుండా ఉండే విధంగా సుమారు ఒక సత్తుపల్లికి వెళ్ళాలనుకోండి, ఒక సత్తుపల్లికి వెళ్ళి ఒక 20 మంది కనుక ప్రయాణికులు ఉంటే ఆ ఏరియాకి వేరేకెళ్ళి వెళ్ళాల్సిన బస్సును ఆ ఏరియాకి పంపించేసుకుంటే ముందు బస్టాండ్లో ప్రయాణికులు లేకుండా వాళ్ళ ప్రాంతం గమ్యం చేరే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ఖమ్మంలో ఉన్నటువంటి కొత్త బస్టాండ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు అది కొత్త బస్టాండ్లో కూడా చాలా వరకు కూడా ఇందాక వరకు కూడా రద్దీగా ఉంది. అయితే ఆ రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆర్ఎంఓ, డిప్యూటీ ఆర్ఎంఓ కూడా ప్రత్యేక ప్రణాళిక ప్రకారం ఆ సిబ్బందిని కోఆర్డినేట్ చేసుకుంటూ సుమారు అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రయాణానికి అనువుగా ఉండే విధంగా వాళ్ళంతా ప్రణాళిక రచించుకోవాలని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం నిన్నటి నుంచి కూడా జరుగుతున్న ప్రయాణం అంటే ఆర్టీసీ సంక్రాంతి పండుగ సంబంధించుకొని సెలవులు కావడంతో ఒకవైపున స్టూడెంట్స్కు ఒకవైపున ఉద్యోగులు కూడా సెలవులు పెట్టుకొని తమకు సొంత గ్రామాలకు వెళ్లే విధంగా వాళ్ళు ప్రయాణం ఏర్పరచుకున్న నేపథ్యంలోనూ అవన్నిటి రష్ దృష్టిలో పెట్టుకొని అధికారులు కూడా గత అనుభవాలను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రయాణికులు గమ్యం చేర్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తే మరోవైపు చూసుకుంటే కనుక మై హెల్ప్ యూ అని చెప్పిన సిబ్బందిని కూడా మనం చాలా క్లియర్గా విజువల్లో చూసుకోవచ్చు. అంటే ప్రయాణికులు ఏ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సుకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకునే విధంగా మై హెల్ప్ యూ అని చెప్పి అంటే ఆర్టీసీ సిబ్బంది అంటే ప్రయాణికుల సౌలభ్యం కోసం అంటే కొంతమంది సిబ్బంది కూడా ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళకి మెల్లో ఒక ట్యాగ్ వేసి కూడా అంటే వాళ్ళ హెల్ప్ అంటే ఏ బస్సు ఎటు వెళ్తుంది, ఏ ప్రాంతానికి వెళ్తుంది అని తెలుసుకునే విధంగా రాధిక అన్ని ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం సర్వం సిద్ధం చేసి తమ పండగకు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా తమ గ్రామాలకు వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేసింది ఆర్టీసీ సిబ్బంది చెప్పుకోవచ్చు. రాధిక, థ్యాంక్ యూ భాస్కర్.